హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం స్పీడ్ మ్యాథ్స్‌లో హెచ్‌సిఎఫ్ ట్రిక్‌ని ఏ విధంగా అనేది చూద్దాం. నేను ప్రీవియస్ వీడియోలో ఎల్‌సిఎం ట్రిక్ చెప్పాను. సో, ఇక్కడ హెచ్‌సిఎఫ్‌ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తాము అనేది చూద్దాం. అయితే మనం నార్మల్ మెథడ్‌లో హెచ్‌సిఎఫ్ అనేది ఎలా చేస్తాము? దీనికి ప్రైమ్ ఫ్రాక్షన్స్ పెట్టి ఆ విధంగా హెచ్‌సిఎఫ్ ఫైండ్ ఔట్ చేస్తాం. లేదా డివిజన్ మెథడ్ ద్వారా అయినా హెచ్‌సిఎఫ్ ఫైండ్ ఔట్ చేస్తాము. అయితే ఇది లెంగ్తీ ప్రాసెస్ కొంచెం. సో, మనం కాంపిటీటివ్‌గా అనేది కొంచెం ఈజీగా, ఫాస్ట్‌గా చేయాలి కాబట్టి అది ఏ విధంగా అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన నెంబర్స్‌ని చూడండి. ఆ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేయండి. సో, నేను ఇక్కడ 2, 4, 8, 6 తీసుకున్నాను ఫస్ట్ ఎగ్జాంపుల్. ఆ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూడండి. 4కి 2కి డిఫరెన్స్ ఎంత? 2. ఓకే. నెక్స్ట్ 8కి 16కి డిఫరెన్స్ 8. సో, వీటిలో లీస్ట్ డిఫరెన్స్ ఏది? 2. సో, ఇప్పుడు 2తోనే ఈ నెంబర్స్ అన్నీ కూడా డివిజిబుల్ అవుతాయో లేదో చెక్ చేయండి. సో, 2తో 2 డివిజిబుల్ అవుతుంది, 4 అవుతుంది, 8 అవుతుంది. అలాగే 16 కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ హెచ్‌సిఎఫ్ ఏమవుతుందంటే 2 అవుతుంది. హెచ్‌సిఎఫ్ 2 అంతే. నెక్స్ట్ ఎగ్జాంపుల్‌కి వెళ్దాం. ఇక్కడ చూడండి ఏమిచ్చాడు? 5, 10, 25, 50 ఇచ్చాడు. సో, డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేయండి. 5కి 10కి డిఫరెన్స్ 5. నేను 5 రాస్తున్నాను. నెక్స్ట్ 2 నెంబర్స్ 50కి 25 డిఫరెన్స్ 25. ఓకే. అలాగే యాక్చువల్‌గా 10కి 25 డిఫరెన్స్ కూడా 15 అవుతుంది. రాయట్లేదు. యాక్చువల్‌గా ఇక్కడ లీస్ట్ నెంబర్ మనకు కావాలి కాబట్టి 15 కంటే లీస్ట్ 5 కాబట్టి నేను ఇక్కడ 5 తీసుకుంటున్నాను. ఈ 5తో డిజిట్స్ అన్ని కూడా డివిజిబుల్ అవుతున్నాయో చెక్ చేయండి. సో, 5తో 5 డివిజిబుల్ అవుతుంది, 10 అవుతుంది, 25 అవుతుంది, 50 అవుతుంది. కాబట్టి ఇక్కడ హెచ్‌సిఎఫ్ ఏమవుతుందంటే 5 అవుతుందన్నమాట. దట్స్ ఇట్. నెక్స్ట్ 10, 20, 30. సో, డిఫరెన్స్ చూడండి. 10కి 20కి 10. నెక్స్ట్ 30కి 20కి డిఫరెన్స్ అది కూడా 10. ఇందులో లీస్ట్ రెండు ఈక్వల్ కాబట్టి 10. సో, నేను 10తో ఈ డివిజిబుల్ అవుతుందో చూడండి. 10తో 10 అవుతుంది, 20 అవుతుంది, 30 అవుతుంది. కాబట్టి హెచ్‌సిఎఫ్ ఇక్కడ 10. నెక్స్ట్ 7, 14, 35. ఓకే. చూడండి 14కి 7కి డిఫరెన్స్ 7. 35కి 14కి డిఫరెన్స్ 21. ఓకే. ఇందులో లీస్ట్ 7. సో, ఈ 7తో 7 డివిజిబుల్ అవుతుంది, 14 కూడా డివిజిబుల్ అవుతుంది, 35 కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి హెచ్‌సిఎఫ్ 7 ఇక్కడ. నెక్స్ట్ 8, 11, 16. సో, 8కి 11కి డిఫరెన్స్ 3. 16కి 11కి డిఫరెన్స్ 5. లీస్ట్ ఇక్కడ 3. ఓకే. ఇప్పుడు ఈ నెంబర్ అనేవి 3తో డివిజిబుల్ అవుతాయో చూద్దాం. 8 అవుతుందా? అవ్వదు. అవ్వదు కాబట్టి ఇప్పుడు 3ని లీస్ట్ ఇదే కాబట్టి 1 ఇంటూ 3 అని రాయండి. సో, ప్రైమ్ ఫ్రాక్ట్ చేయండి. ఎలాగో 3తో అవ్వదని తెలిసిపోయింది కాబట్టి మిగిలిన దగ్గర రిమైండర్ ఏంటి? 1 ఒకటే ఉంది. సో, 1 ఒకటే ఉంది కాబట్టి ఈ 3 నెంబర్స్‌కి హెచ్‌సిఎఫ్ ఏమవుతుందంటే 1 మాత్రమే అవుతుంది. ఓన్లీ 1 హెచ్‌సిఎఫ్ హియర్. దట్స్ ఇట్. నెక్స్ట్ 12, 15, 21 తీసుకోండి. ఇప్పుడు 12కి 15కి డిఫరెన్స్ ఎంత? 3. 21కి 15కి డిఫరెన్స్ 6. ఇక్కడ లీస్ట్ ఏది? 3. 3తో అవుతాయో చూడండి. 3తో 12 అవుతుంది డివిజిబుల్. 15 అవుతుంది, 21 అవుతుంది. కాబట్టి హెచ్‌సిఎఫ్ ఏమవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ 50, 70, 85. సో, 70కి 50కి డిఫరెన్స్. 70కి 50కి డిఫరెన్స్ ఎంత? 20. అలాగే నెక్స్ట్ 70కి 85కి డిఫరెన్స్ 15. ఒక లీస్ట్ ఇందులో 15. సో, చూడండి 15తో ఇవి డివిజిబుల్ అవుతాయో చెక్ చేయండి. 15తో 50 అవ్వదు. డివిజిబుల్ అవ్వదు. సో, 15 ఇక్కడ మీరు 1 ఇంటూ 3 ఇంటూ 5 అని నేను రాస్తాను. ఓకే. ఇప్పుడు 5తో డివిజిబుల్ అవుతుందో చూడండి అన్నీ కూడా. సో, అన్నీ కూడా 5తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి ఇక్కడ హెచ్‌సిఎఫ్ ఏమవుతుందంటే 5 అవుతుంది.
అలానే ఇంకొకలా కూడా చేయొచ్చు. ఇప్పుడు 20కి 15కి డిఫరెన్స్ ఎంత? 5. ఈ రెండిటికి డిఫరెన్స్ 5. ఓకే. కాబట్టి 5తో కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. ఇక్కడ 5 వచ్చింది కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ కూడా వెళ్ళొచ్చు, లేదా ప్రైమ్ ఫ్రాక్షన్ కూడా చేయొచ్చు. ప్రైమ్ ఫ్రాక్షన్ చేసి ప్రతి దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఇక్కడ ఈ నంబర్స్‌ని డిఫరెన్స్ చేసేస్తే డైరెక్ట్‌గా మనకి ఆ నంబర్ వచ్చేస్తుంది. ఆ విధంగా చెప్పొచ్చు. సో, ఈ ప్రాసెస్ అనేది నేను చెక్ చేయలేదు. ఇది కొంచెం నాకు ఇంకా డౌటు. సో, ఈ ప్రైమ్ ప్రాక్టీస్ అనేది చూడండి. సో, 5తో అన్ని నంబర్స్ కూడా డివిజిబుల్ అవుతాయి కాబట్టి హెచ్‌సిఎఫ్ 5 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్‌కి వెళ్ళిపోదాం. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 17, 23, 27, 29. డిఫరెన్స్ చూడండి. 23, 17, 6, 27, 23, 4, 29, 27, 2. ఓకే. సో, ఇక్కడ లీస్ట్ ఏది? 2. సో, 2తో ఇవి అవుతాయా డివిజిబుల్? అవ్వవు. కాబట్టి మనం ఇందాక చెప్పుకున్న డిఫరెన్స్ చూసుకోవడమే. 2, 2. ఓకే. అలాగే 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి మనకి ఇక్కడ ఫైనల్‌గా ఏం చేయాలంటే 2ని ప్రైమ్ ఫ్రాక్షన్ చేయాలి. 2 ఇంటూ అది 1 ఇంటూ 2. 1 ఇంటూ 2. సో, 2తో మనకి ఎలాగో డివిజిబుల్ అవ్వదు కాబట్టి 1 ఒకటే మిగిలింది కాబట్టి ఈ నంబర్స్ అన్నిటికి కూడా హెచ్‌సిఎఫ్ ఏమవుతుందంటే ఓన్లీ 1. అది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరికొన్ని ఎగ్జామ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు స్పీడ్‌గా చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్.